అయితే నిజమైనటువంటి బోధ ఎలా ఉంటుంది అని అంటే దృష్టాంతముల్ని ఎత్తి మాట్లాడాలి. పూర్వకాలమందు నోవహ కాలములో జరిగినటువంటి దృష్టాంతం కానివ్వండి, సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగినటువంటి దృష్టాంతం కానివ్వండి, లేదంటే పాపము చేయడం వల్ల దావీదు తన జీవితంలో ఎలాగూ నష్టపోవలసి వచ్చిందనే విషయం కానివ్వండి, సొలొమోను తను దేవతల వైపు తిప్పినటువంటి స్త్రీల విషయంలో ఎలాగూ తన యొక్క ముగింపు ఉన్నదనే విషయం కానివ్వండి, సంసోను ఎలాగూ ఒక దెలీలాను ఒక స్త్రీని మోహించడం ద్వారా తన యొక్క చివరి పరిస్థితి ఎలాగైపోయిందనే విషయం కానివ్వండి, ఇలాగా దృష్టాంతాల్ని దేవుడు రాయించాడు. వాక్యాన్ని బోధించేటప్పుడు వారిని ఈ దృష్టాంతములుగా చూపించి లేఖనాల్లో వినియోగించుకుని బోధన చేయాలన్నమాట. దాని ద్వారా ఈ యొక్క ముగింపులో ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనకి ఈ వాక్యము ద్వారా ఏమి కలగాలి అని అంటే బుద్ధి కలగాలి, మనకు బుద్ధి రావాలన్నమాట.